కేసులు నమోదవుతున్నాయి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకు 4 కరోనా కేసులు నమోదైనాయి. నిన్ననే తెలంగాణ రాష్ట్రంలో కేసు కూడా నమోదైంది. మెల్లమెల్లగా మన ప్రాంతాలకు కూడా వస్తుంది కనుక ఈ కరోనా నుండి మనము తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఒకటే, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవడం. మన వ్యక్తిగత శుభ్రత కూడా అంటే మనము చేతులను కాళ్ళను కూడా శుభ్రంగా కడుక్కోవాలి. మనం బయటికి వెళ్ళొచ్చిన వెంటనే సబ్బెట్టి చేతులు కడుక్కోవాలి. మనతో పాటు మన పిల్లలకు పెద్దలకు అందరికి కూడా విషయాన్ని తెలియజెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్కటి పాటను వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ కోరుతున్నాను. ఇల్లు వాకిలమ్ముకున్న తీరవమ్మ అప్పులు, ఎందుకింత తిప్పలు, తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మక్కల ప్రజల మేలునే కోరుతుంది కనుక గౌరవ కలెక్టర్ గారు ఈ కరోనా లాంటి మహమ్మారి మన గ్రామాలకు రాకుండా ఉండడానికి కొరకై మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరు గమనించాలి, వ్యక్తిగత శుభ్రత, పరిసరాలన్నీ పరిశుభ్రత ఉంచుకోవాలి. మన ఇంటి ముంగట ఉన్నటువంటి మోరి కూడా అందులో మనము బోళ్లు కడిగేలాగా నీళ్లు గాని, మరి బట్టలు విండిన నీళ్లు గాని అట్లాంటి ఏమన్నా ఉంటే మనం ఇంకుడు గుంతల్లోకి మళ్లించుకోవాలి. మనకు మిగిలిన అన్నాలు కూరలు దయచేసి మోర్లే వేయద్దు. చెత్త బండి వస్తే కనుక చెత్త బండికి తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలి. మన ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనము బ్లీచింగ్ పౌడర్ తోటి ఒక 5 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది, లేదా గ్రామ పంచాయతీలో కూడా అందుబాటులో ఉంటది. బ్లీచింగ్ పౌడర్ ఒక బకెట్ నీళ్లలో కలిపి మన ఇంటి ముంగడ చల్లుకున్నట్లయితే ఈగల దోమల బెరద అనేది ఉండదు. వీటిని గమనించాలి. ఎప్పటికప్పుడు కూడా మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కొని మనము ముక్కు నోరు తాకరాదు. అట్లా తాకినట్లయితేనే కరోనా లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటది. ఇప్పుడు వ్యక్తిగత శుభ్రత మనకు గతంలో కరోనా తెలిపింది కనుక దాదాపు అందరికి తెలుసు. శానిటైజర్ అవి కూడా వాడారు. సరే, మన గ్రామాలలో శానిటైజర్ అనేది కొంతవరకు యూజ్ చేస్తారు, చేయరు, కానీ
సబ్బుతోటి మాత్రం చేతులు కడుక్కోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మహమ్మారి కూడా వ్యాపిస్తుంది గ్రామాలకు, అదే డ్రగ్స్ గంజాయి. ఆ డ్రగ్స్ గంజాయి అనేది గతంలో మన పిల్లలు సిగరెట్లకు అలవాటు పడుతుండే, గుట్కాలకు అలవాటు పడుతుండే, బీర్లు తాగుతుండే, విస్కీలు తాగుతుండే. ఇప్పుడు ఆ రోజులు పోయి గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు మందులకు అలవాటు పడి వారు బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారు. మత్తు మందు, ఈ డ్రగ్స్ గంజాయి తాగే పిల్లలందరూ కూడా వాళ్ళ మైండ్ కరెక్ట్ గా ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. నవ్వుతుంటే నవ్వుతూనే ఉంటారు, కోపంగా ఉంటే కోపంగానే ఉంటారు, దినచర్య మొత్తం కూడా. మరి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో డ్రగ్స్ గంజాయి సేవించిన వ్యక్తి ఈ రోజు ఒకరిపై దాడి చేయాలనుకుంటే తప్పకుండా దాడి చేస్తాడు వాడు దొరికితే. ఒకరిని చంపాలనుకుంటే తప్పకుండా చెప్తాడు దొరికితే. అట్లాంటి పరిస్థితి ఉంటది. అంటే వాడికి మతి స్థిమితం ఉండదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. చేసిన తర్వాత బాధపడతారు, కానీ చేసే ప్రమాదం ఉంటది. డ్రగ్స్ గంజాయి లాంటి మన తల్లిదండ్రులతో గొడవ పడ్డా కూడా, మా అమ్మతో గొడవ పడుతున్నాను చూడడు, అమ్మాయినా కొడతాడు. తండ్రితో గొడవ పడుతున్నాను చూడడు, తండ్రిని కూడా కొడతాడు. అది వాడు కాదు, వాడి లోపల ఉన్నటువంటి డ్రగ్స్ గంజాయి. ఇవి ఎట్లా గతంలో ముఖ్యమైన పట్టణాలలో ఉండేది, బెంగళూరులో గాని, బాంబేలో గాని, గోవాలో గాని అట్లాంటి ప్రాంతాలలో ఉండేటి. ఇవాళ ఏమైపోయింది, మన హైదరాబాద్ నగరంలో ఉండేటి ఇవాళ గ్రామాలలో కూడా వ్యాపిస్తుంది. మన పిల్లల భవిష్యత్తు కొరకు మా పిల్లలు మంచి హైదరాబాద్ లో చదివితే, మంచి కాలేజీలో చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయనుకొని మనం పంపిస్తున్నాం లక్షలు పెట్టి. ఉద్యోగం వచ్చుడు దేవుడేరు, కానీ వాడక్కడ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడితే మరి వాడి అసలుకే మన చేతికి చిక్కకుండా పోతాడు. కనుక వాడు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డ ఏం చేస్తుండు, ఏం కథ, మరి అక్కడ చదువుతుండా, చదువుతలేడా, వాడి అలవాట్లలో మార్పు వచ్చిందా, వాడి దినచర్యల మార్పు వచ్చిందా, రాత్రి పడుకుంటలేడా, ఏం చేస్తుండు అనేది మీరు గమనించాల్సిందిగా కోరుకుంటూ, ఈ డ్రగ్స్ లాంటి మహమ్మారిని కూడా తరమాలని మా అశోకన్న గలంలో ఒక మంచి పాట ఉంది. ఏమవుతుందో ఒక పద్ధతి లేక నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక చెప్పిన విషయాలన్నింటినీ గమనించి పాటించినట్లయితే మనము వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉంటాం,
అలాగే మన పిల్లల్ని కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని, మన గ్రామానికి ఎలాంటి వ్యాధులు సోకకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి, గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.